హలో లడ్డూ సింగ్. ఏయ్ లడ్డూ సింగ్ అని కాదు, ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ అని చెప్పాలరా. ఓకే ఓకే, ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్. నేను డాన్సింగ్ థీఫ్ అని మాట్లాడుతున్నాను. డాన్సింగ్ థీఫా? డాన్సింగ్ డాల్ వినపడ్డాంట్రా, ఏంటిది డాన్సింగ్ థీఫ్? నో ప్రాబ్లం, ఇంతకు ముందు వినకపోతే ఇప్పుడే విను. నా ప్రొఫెషన్ దొంగతనం చేయటం. దొంగతనం చేసేటప్పుడు డాన్స్ చేస్తుంటాను, అందుకే అందరూ నన్ను డాన్సింగ్ థీఫ్ అని పిలుస్తూ ఉంటారు. ఏంటి? చేతనైతే నన్ను అడ్డుకో, నేను వేద సిటీ బ్యాంకులో డాన్స్ చేస్తూనే దొంగతనం చేయబోతున్నాను. అర్థమైందా? డాన్స్ ఆడే దొంగ నా ఏరియాలో దొంగతనమా? లడ్డూ సింగ్ ఏరియాలోనే దొంగతనమా? ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ అయినా సరే దొంగతనం చేయాలని అనుకుంటే చాలు, ప్రజలు వాడికి చెప్తారు దొంగతనం చెయ్యకో, ఎందుకంటే ఈ లడ్డూ సింగ్ వస్తాడు తర్వాత ఎరగదీస్తాడంటారు. అంతేకాకుండా నాకు అకౌంట్ ఉన్న బ్యాంకులోనే దొంగతనం చేస్తానని నాకే చెప్తావట? అది నీ వల్ల కాదు, ఇంపాసిబుల్. డైలాగులు చెప్పటం ఆపు లడ్డూ సింగ్. ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్, డైలాగులు చెప్పటం ఆపు. చేతనైతే రాసుకో, నేను దొంగతనం చేస్తున్నానని. అసలు దొంగతనమే జరగలేదు, నేను ఎక్కడి నుంచి రిపోర్ట్ రాసుకోగలను? క్రైమ్ ఇంతవరకు జరగలేదు, క్రైమ్ జరగకుండా రిపోర్ట్ రాయకూడదు. ఊరు కూడా ఫోన్ పెట్టరా. చక 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 చక. ఓకే, నువ్వు ఇంత దూరం చెప్పావు కనుక నేను ఇప్పుడే ఆ బ్యాంకుని దొంగతనం చేయాలనుకుంటున్నా. అరే సార్, వెంటనే శివాకు ఫోన్ చేయొచ్చు కదా, దేనికి వెయిటింగ్? అది మాత్రమే కాదు, మీరు ఒంటరిగా వెళ్ళి ఇంతవరకు ఏ దొంగని పట్టుకోలేదు కదా, ఫోన్ చేయండి వెంటనే. ఏమన్నావు? నేను శివాకి ఫోన్ చేయాలా? నేనెందుకని శివాకి ఫోన్ చెయ్యాలి? కానిస్టేబుల్, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను చేస్తానయ్యా. హలో శివా. శివా, ఇతను బ్యాంక్ మేనేజర్ గారు. దొంగని మనం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ఇతను మనకు సెక్యూరిటీ రూమ్ ని వాడుకోమని పర్మిషన్ ఇచ్చేశారా? ఇది ఎంత గొప్ప విషయం. శివ, బ్యాంకులో ప్రతి రూమ్లోనూ గ్యాలరీలోనూ అక్కడక్కడ సీసీటీవీ పెట్టుంచాను, అవన్నీ ఈ మానిటర్తో కనెక్ట్ చేయబడ్డాయి. అటు చూడండి, ఒక సొరంగం తవ్వి ఇక్కడికి వచ్చి బ్యాంకులో ఉన్న డబ్బు మొత్తం దొంగతనం చేయాలనుకుంటున్నాడు. పట్టుకోండి 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 వాడిని. అరే, ఎందుకని ఇలా చేశారు? ఇప్పుడు ఆ దొంగ అలర్ట్ అయిపోయి ఇక్కడి నుంచి పారిపోతాడు. ఓహో, సారీ సారీ సారీ. ఆ దొంగ ఖచ్చితంగా ఇటు నుంచే బయటికి వెళ్ళుంటాడు. తను పారిపోయేటప్పుడు టార్చ్ ఇలా కింద పడిపోయి ఉంటుంది. త్వరగా పదండి, అప్పుడే మనం అతన్ని ఫాలో చేయగలం.
ఏ పిల్లోడా, ఎందుకు దారికిలా అడ్డుపడుతున్నావు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. ఓయ్! శివ, నా పేరు శివ. అరే, నన్నెందుకు కొడుతున్నావు? దయచేసి నన్ను వెళ్ళనివ్వు. అలా ఎలా వెళ్ళనిస్తాను? మీరు దొంగతనం చేస్తున్నారు కాబట్టి వాటి లెక్కలన్నీ తేలాలి కదా. అరే, ఏమిటా లెక్కలు? ఏంటా దొంగతనం? నేనేమి దొంగని కాదు. నువ్వు దొంగవి కాకపోతే ఎందుకని ఇంత వేగంగా కారుని నడుపుకుంటూ వచ్చావు? అరే, ఒక వ్యక్తి నన్ను వీనస్ సిటీకి పిలిచాడు. అతను నాతో ఫోన్లో ఏం చెప్పాడంటే అతను ఇంటర్నేషనల్ రేసింగ్ కి హైరింగ్ కి నన్ను తీసుకుంటున్నానని చెప్పాడు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రమ్మని చెప్పాడు. అందుకే వేగంగా వెళ్తున్నాను. నేను మరో 10 నిమిషాల్లో అక్కడికి వెళ్ళి చేరుకుంటే నాకు 50,000 రూపాయలు దక్కుండేవి. లడ్డు సింగ్ గారు, త్వరగా వెళ్దాం. బ్యాంక్ లో దొంగతనం జరుగుతోంది. ఆ? సార్, బ్యాంక్ దోచేశారు సార్. ఏంటి? Jum, chak, 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 chak. Jum, chak, 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 chak. Oh, chak, 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 chak. Hello, Laddu Singh. Oh, sorry. ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్. నేనే డాన్సింగ్ థేప్. జ్ఞాపకం వచ్చిందా? ఎలా మర్చిపోతాండ్రా? ఆ? ఎలా? నువ్వు ఒక్కసారి నా దగ్గర దొరకాలి, ఆ తర్వాత నువ్వు దొంగతనం అనేది మర్చిపోతావు. అంతేకాదు డాన్సింగ్ ని మర్చిపోతావు. ఓకే, నన్ను పట్టుకోవడానికి నీకు మంచి ఛాన్స్ ఇవ్వబోతున్నాను. నేను మంగళ జ్యువెలర్స్ లో దొంగతనం చేయబోతున్నాను. హలో శివా, శివా. కిందసారి నేను సీసీటీవీ కెమెరా లోపల మాత్రమే పెట్టాను, కానీ ఈసారి లోపల బయట అని అక్కడక్కడ పెట్టి ఉంచాను. ఆ దొంగ ఎక్కడి నుంచి వచ్చినా సరే వాని వెంటనే మనం పట్టుకోగలం. హాయ్, మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ లడ్డు సింగ్ ఉన్నానుగా. భయం ఎందుకు? ఇక ధైర్యంగా ఉండండి. జాగ్రత్త సార్. మర్యాదగా దొంగిలించిన వాడిని మీరు మాకు అప్పగించేయండి అంకల్. దొంగతనమా? నేనెక్కడ దొంగతనం చేశాను బాబు? అబద్ధం చెప్తున్నావు. హై, లడ్డు సింగ్ ఉండగా అబద్ధం చెప్తున్నావు, సిగ్గులేదట్రా నీకు?
ఇప్పుడే కదరా మంగళ జ్యువెలర్స్ లో నువ్వు చేసిన పని నేను చూసి వస్తున్నాను. చెప్పా, నిజం చెప్పా, నగల్ని దోచుకొస్తున్నావు. అబ్బే ఇదంతా అబద్ధం. నేను అక్కడికి వెళ్ళాను, కానీ నేను నగలు దోచుకోలేదు. కానీ మీరు ఎందుకని అలా పొగను వదిలారు? అది నా డ్యూటీ అండి. నేను ఇంటి దగ్గర కొట్టుల దగ్గర ఇలాంటి పొగ వదులుతూ ఉంటాను. నాకు ఒక అతను 5,000 రూపాయలు ఇచ్చి 5 కొట్టుల దగ్గర ఇలా పొగ వదలమన్నాడు. అది వెంటనే పని మొదలు పెట్టమని చెప్పారు. అతను ఏదో అర్జెంట్ గా బయటకు వెళ్ళాలట. చూసారా, నాకు 1000 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. లడ్డూ సింగారు